కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుడి కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎంతవరకు నీ ప్రియబిడ్డలను మమ్మల్ని అందరినీ మీరెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, నీ ప్రియబిడ్డలు మిమ్మల్ని ప్రేమించి ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినడానికి తగినటువంటి ఆసక్తిని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, మీ ప్రియబిడ్డలు ఏ అవస్థలో ఉన్నారో, ఏ అక్కరతలో ఉన్నారో నా ప్రభువా, వాటన్నిటినీ తీర్చండి నా ప్రభువా. వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన, స్వస్థపరచండి నా ప్రభువా. కుటుంబాల్లో శాంతి నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, హృదయపూర్వకంగా అంగీకరించినటువంటి వారికి ఏ విధమైనటువంటి కొరత ఉండదని బైబిల్ గ్రంథంలో మనకు తేటతెల్లంగా చెప్తూ ఉన్నది. ఈ దైవ గ్రంథాన్నే ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా చదివి వాక్యములోని అర్థాలను తెలుసుకొని, ఒకవేళ వాక్యము అర్థం కానట్లయితే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడతాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తెరగాల ప్రియులారా. ప్రోవెర్బ్స్ చాప్టర్ 1 verse 23. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియచేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి. మనము చేసినటువంటి దోషాలను, మనము చేసినటువంటి అతిక్రమములను, మనము చేసినటువంటి హేయకరమైనటువంటి పరిస్థితులను ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. అయితే దేవుడు మనకి చక్కని తరుణాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటయ్యా తరుణం అని అంటే, నీవు చేసినటువంటి హేయమైనటువంటి క్రియల మీద దేవుడు అధికారాన్ని ఇస్తున్నారు. అధికారం అని అంటే ఆ హేయమైనటువంటి కార్యాలని, దేవునికి అసహ్యమైనటువంటి పనులు నీవు చేస్తుండేటువంటి ఆ యొక్క సమయాన్ని, ఆ పనులను నీవు వాటి నుంచి దూరముగా తొలగాలని దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన సమయాన్ని ఇస్తున్నారు. ఎందుకనంటే నీవు మార్పు చెందాలి, ఆయనకు దగ్గరగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నారంటే ఏ లాట్ ఆఫ్ టైం గివింగ్ యూ టు చేంజ్ యువర్ లైఫ్.
అయితే దేవుణ్ణి నీవు లక్ష్య పెట్టకుండా నీవు ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నావు. అది దేవునికి చాలా అసహ్యమైనటువంటి పని. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే నీతో మాట్లాడుతున్నారు సూటిగా. ఈ రోజున నా గద్దింపు విను, తిరుగుడి, ఆలకించుడి. నేను చెప్పేటువంటి మాటలు ఏమైనా దోషం ఉన్నదా? ఇవన్నీ కూడా నీ కొరకే నేను తెలియచేస్తున్నాను. ఎంతో సమయాన్ని నీకు ఇస్తున్నాను. నీవు నన్ను అంగీకరించమని, నీ హృదయాన్ని మార్చుకోమని నీకు సమయాన్ని ఇస్తున్నాను. ఆలకించుము, ఇప్పుడైనా నా మాటలు విను. క్రితం గడిచినటువంటి సమయాలనంతటినీ కూడా నీవు చూసినట్లయితే నీవు నన్ను తెలుసుకోలేకపోయావు. నీవు నాకు దూరంగా తిరిగి ఉన్నావు. నా మాటలు నువ్వు వినలేదు కాబట్టి నీకు ఎల్లప్పుడూ కూడా నష్టమే జరుగుతుంది. ఈ నష్టం ఎందుకు జరుగుతుందా అనేటువంటి సంగతిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకనంటే నేను చెప్పేటువంటి మాటలు, నేను చేసేటువంటి ఆ గద్దింపు మాటలను నీవు వినటాలేదు. కాబట్టి ఇప్పుడైనా దేర్ ఇస్ ఎ టైం, నీకు సమయం ఇస్తున్నాను. కాబట్టి ఈ మాటలు ఆలకించి నా వైపు తిరుగుడి. నా వైపు తిరిగినట్లయితే, నన్ను నమ్ముకున్నట్లయితే, నా మాటలను నీ హృదయములో నివసింపచేసుకున్నట్లయితే నీవు ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తావు అని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తావు అన్నాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమంటున్నారో, నా ఆత్మను నీ మీద కుమ్మరించేదను. ఎందుకనంటే నీవు నాతో మంచి సహవాసం చేస్తున్నావు కాబట్టి, నా మాటలను వింటున్నావు కాబట్టి, నా యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం నీలో ఉంది కాబట్టి, ఇటువంటి పనులు నీవు చేసినట్లయితే నా ప్రియ శిష్యునిగా అంగీకరిస్తాను నేను. అంతేకాదు, నా ఆత్మను నీ మీద కుమ్మరించేదను. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కావాలని అంటే ఫస్ట్ ఏం చేయాలనంటే ఆయన యొక్క గద్దింపు మాటలు వినాలి. ఆయన మాటలకు విలువైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అంతే తప్ప నీ యొక్క కార్యకలాపాలలో నీవు నిమగ్నమై ఉండి దేవునిని మర్చిపోతున్నావు. దేవుడు చేసినటువంటి క్రియలను ప్రక్కన పెడుతున్నావు. అలా ప్రక్కన పెట్టడం వల్ల దేవునికి నీవు ఆయాసకరముగా కనిపిస్తున్నావు, దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నావు. ఆదికాండంలో చెప్తా ఉన్నారు, ఈ నా ప్రియ బిడ్డల్ని ఎందుకు ఈ భూమి మీద సృజించానా అనేటువంటి వేదనతో అక్కడ మాట్లాడారు. ఎందుకని నీవు చేసినటువంటి అతిక్రమములు చాలా ఎక్కువై ఉన్నాయి దేవుని దృష్టిలో. దేవుని మాట నువ్వు వినటలేదు. వింటున్నట్టుగా నీవు ప్రజల దగ్గర యాక్షన్ చేస్తున్నావు. ఎలాగా? దేవునిలో నేను చాలా ఎదుగుదల చెందినటువంటి వాడని, నాకంటే ఎక్కువ భక్తిపరులు ఎవరూ లేరు ఈ లోకంలో అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు నీ అంతట నీవే. అలా ప్రగల్భాలు పలకటం ద్వారా నీకు ఏ విధమైనటువంటి మేలు జరగదు. దేవునిలో ఎల్లప్పుడూ కూడా నీవు తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తానంటే నా ఆత్మను నీ మీద కుమ్మరించేదను. ఆత్మను కుమ్మరిస్తానంటే దేవుడిచ్చేటువంటి వరము, గొప్ప సంగతి, గొప్ప క్రియలు నీ కుటుంబాల్లో జరుగుతాయి, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతాయి. ఎందుకనంటే దేవుని హృదయపూర్వకంగా నీవు అంగీకరించినట్లయితే దేవుడు అనేకమైనటువంటి కృపలతో నిన్ను నింపాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కానీ నీవేం చేస్తున్నావంటే దేవునికి దూరముగా, దేవుని యొక్క మాటలకి దూరముగా నీవు మసులుకుంటూ ఉన్నావు. దేవునిని లెక్క చేయకుండా ఉంటున్నావు. దేవునిని లెక్క చేయకుండా ఉండటం ద్వారా నీవు సాధించేటువంటిది ఏమీ కూడా ఈ లోకంలో లేదు. నా ఉపదేశమును మీకు తెలియచేసేదను. అంతేకాదు, నా ఆత్మను నీ మీద కుమ్మరించేదను అని చెప్తున్నారు. అంతేకాదు, నా ఉపదేశమును నీకు తెలిపేదను. నువ్వేమి చేయాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తనతో నీవు ఉండాలి.
నీవు లోకములో ఏ విధమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలి అనేటువంటి సంగతులన్నింటినీ కూడా దేవుడు నీకు తెలియచేస్తాననేటువంటి వాగ్దానమును ఇక్కడ తెలియచేస్తున్నారు ప్రియులరా. కాబట్టి ఏం చేయాలంటే నా గద్దింపును విని తిరుగుడి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. దేవుని ద్వారా పొందినటువంటి మేళ్లకు నీవు కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తూ ఉండాలి. అలాగ చెల్లించినట్లయితే దేవుడు నీ యందు హర్షిస్తాడు. దేవుడు నీవు చేసేటువంటి పని అంతటిలో కూడా ఆయన నీకు తోడు నీడగా ఉంటాడు. నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు చేసేటువంటి వ్యాపారము ముందుకు కొనసాగుతూ లేదు అని అంటే ఏంటంటే నీవు ఆయన గద్దింపు మాటలకు లోబడటం లేదు. అలా లోబడినటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా నీ యొక్క జీవితము క్రింది స్థాయిలోనే ఉంటుంది తప్ప ఎదుగుదల నీ జీవితంలో ఉండదు. ఎందుకనంటే దేవునికి నీవు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం లేదు కనుక. దేవుని యొక్క బిడ్డల పట్ల నీవు అగౌరవముతో ఉంటున్నావు గనుక, నీ సహోదరులతో ప్రేమ కలిగేటువంటి జీవితం నీలో లేదు కనుక నీ జీవితం ఎప్పుడు కూడా క్రింది స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి దేవునికి ఎప్పుడైతే నీవు ప్రథమ స్థానం ఇస్తావో, దేవుని పట్ల ఎప్పుడైతే భయభక్తులు కలిగినటువంటి జీవితం నీలో కనబడతా ఉంటుందో, దేవుడు అనేకమైనటువంటి మేళ్లతో నిన్ను నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. అంతేకాదు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. రోమన్స్ చాప్టర్ 8 verse 9, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడంటే దేవుడు చేసేటువంటి పనులు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మనసులో ఉంచుకోవడం కాదు. దేవుడు చేసినటువంటి పనులను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలని నీకు నీవే లోపల ఉంచుకోవటం కాదు. దేవుడు నాకు ఈ గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో చేశాడు, దేవుడు నాకు చక్కని ఉద్యోగం ఇచ్చారు, దేవుడు నన్ను ఈ వ్యాధి నుంచి బయటకు లేవనెత్తారు, గొప్ప దేవుడైన సత్యవంతుడు, హిస్ అవర్ మిరకల్ గాడ్, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు నువ్వు ఎల్లప్పుడూ కూడా పంచిపెడుతూ ఉండాలి. నీ యొక్క సాక్ష్యం ద్వారా కొంతమంది ప్రజలు దేవునిలోకి నడిపించబడుతూ ఉండాలి. అది దేవుడు చేసేటువంటి, దేవుడు కోరుకునేటువంటి మనస్సు. నీ పట్ల దేవుడు కోరుకునేటువంటిది ఏంటయ్యానంటే ఆయన యొక్క ఆత్మ నీకిస్తాను అని ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటే నీ యొక్క మంచితనము, నీ యొక్క హృదయ పరివర్తన ఏ విధముగా ఉన్నది అని ఆయన చూస్తూ ఉన్నారు. అది నాకు కావాలని అంటున్నారు. అయితే నీవైతే ఏం చేస్తున్నావంటే దేవునికి దూరముగా మసులుకుంటున్నావు, దేవుని దగ్గరికి రాకుండా దూరంగా పారిపోతూ ఉన్నావు. ఎందుకయ్యానంటే నీ యొక్క యవనేచ్ఛలు నిన్ను పాడు చేస్తూ ఉన్నాయి. దేవునిలో ఉండేటువంటి మంచి మనసును సాతానుడు నిన్ను దూరముగా తీసుకొని పోతున్నారు. ఈ విధముగా నీవు చేయటం ద్వారా దేవుని యొక్క మేళ్లను నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆయన ఆత్మను నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీలో పరిశుద్ధత ఏమీ కూడా కనబడటం లేదు. దేవుడు చూసినట్లయితే దేవుడు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. నీ అంతరంగాలను పరీక్షించేటువంటి దేవుడు. ఆయన పరీక్ష పెట్టినప్పుడు నీవు ఆయనకు సమానముగా కనపడటం లేదు. ఎందుకనంటే నీవు చేసినటువంటి గొప్ప హేయమైనటువంటి క్రియలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, కానీ నన్నెవరూ చూడటం లేదులే అనేటువంటి సంగతితో నీవు ఇంకా జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు సమస్తాన్ని కూడా చూసేటువంటి దేవుడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉందా? దేవుడు చేసేటువంటి
పని, దేవుడు చెప్పేటువంటి పని నీవేమైనా నమ్మకంగా చేస్తున్నావా? దేవుడు నిన్ను ప్రతి దినము కూడా ఆయన ప్రార్థనలో గడపమని దేవుడు వాక్యాల ద్వారా మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఈ పనులన్నా ఏమైనా చేస్తున్నావా? దేవుని యొక్క కార్యాలను ముందుకు ఏమన్నా నీవు నడిపించగలుగుతున్నావా? ఆ పని నీవు చేయటంలో మిస్తది కదా. ఎవరైనా దేవుని యొక్క వాక్యాలను కానీ దేవుని యొక్క సేవను కానీ సక్రమైనటువంటి పద్ధతిలో వాళ్ళు నడిపిస్తూ ఉంటుంటే నీవేం చేస్తున్నావు? వారిని చెడగొట్టడానికే నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒకవేళ నీవు చెడగొట్టుతున్నావు అని ప్రజలు నిన్ను తెలుసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశము చేత నీ మనసులో అనుకుని ఆ కార్యకలాపాలని చెడగొట్టేటువంటి వ్యక్తులతోటి నీవు సంబంధ బాంధవ్యాలను కలుపుతూ ఉంటున్నావు, వారితో చేతులు కలుపుతూ ఉన్నావు. అలా చేతులు కలిపేటువంటి వ్యక్తివి నీవు దేవునికి చాలా దూరస్తుడు అయి ఉంటున్నావు. దేవుని యొక్క ఆత్మ నీలో నివసింపనేరదు. దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. ఎందుకనంటే దేవుని యొక్క కార్యాలని నీవు తృణీకరింపచేస్తున్నావు కనుక. దేవుని యొక్క మంచి మాటలను వినేటువంటి వారిని డిస్టర్బ్ చేస్తున్నావు కనుక. ఇదంతా కూడా దేవుడు ఒకానొక దినమున నిన్ను చూస్తూనే ఉంటాడు. ఈ శిక్ష నుంచి నీవు తప్పించుకోలేవు. ఎందుకనంటే దేవునికి నీవు విరుద్ధంగా చేస్తున్నావు కాబట్టి నీవు ఇలాగా విరుద్ధంగా దేవునికి తిరిగినంతకాలము దేవుని దృష్టిలో నీవు చెడ్డవాడుగా మసులుకునేంత వరకు కూడా నీవు దేవుని కుమారుడుగా పరిగణింపబడవు. ఎందుకనంటే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులయుందురు అనేటువంటి వాక్యం మనకి ఇక్కడ చెప్తా ఉంటుంటే నీవు ఈ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావు. ఇలా విరుద్ధంగా జీవించేటువంటి రోజున నీ పరిస్థితులేమి కూడా చక్కబడవు. నీ యొక్క వేదనలు ఎప్పుడు కూడా నీతోటే ఉంటాయి. నీ కుటుంబంలో శాంతి ఉండదు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలకు కరువైపోతాయి. ఆ లోటుపాట్లతోటే ఎప్పుడు కూడా నువ్వు ఉంటానే ఉంటావు. ఎందుకనంటే దేవుని యొక్క కార్యకలాపాలను నీవు పాడు చేస్తున్నావు గనక. పాడు చేసావో లేదో నీవు తెలుసుకో. ఏ విధమైనటువంటి లోటు నీలో ఉన్నదో నీవు తెలుసుకో. ఈ రోజైనా నీవు గ్రహించుకో. దేవుని యొద్ద క్షమాపణ అడిగి దేవుని యందు నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు నేర్చుకో. అలా నేర్చుకున్నట్లయితే దేవుడు నీ యందు బహుగా సంతోషిస్తాను అనేటువంటి వాక్యాన్ని మనకి చెప్తా ఉన్నారు. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు నేర్చుకున్నట్లయితే నీవు ఇక మీద ధన్యుడుగా ఉంటావు. అంతేకాదు ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 18 to 21. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, వానిలో దుర్వ్యాపారము కలదు. నువ్వు దేవుని దగ్గరికి దేవుని చెంతకి రాలేకపోతున్నావు ఏటయ్యానంటే నీవేం చేస్తున్నావంటే మద్యముతో మత్తుడు అయి ఉంటున్నావు. నీ హేయక్రియలకు దగ్గర సంబంధం కలిగి ఉంటున్నావు. ఆ చెడు లక్షణాల నుంచి నీవు దూరం కాలేకపోతున్నావు. ఆ చెడు లక్షణాలకే నీవు మంచి స్థానాన్ని ఇస్తున్నావు. కాబట్టి నీవు దేవుని కుమారుడిగా అంగీకరించబడతలేదు. వానిలో దుర్వ్యాపారము కలదు. నీవు చెడ్డ కార్యాలు చేసినప్పుడల్లా కూడా దుర్వ్యాపారము కలదు. అంటే ఏంటి? నీ మనసు ఎప్పుడు కూడా వాటినే నీవు కోరుకుంటూ ఉంటుంది. వాటికే నువ్వు ప్రథమ స్థానాన్ని ఇస్తా ఉన్నావు. అయితే ఆత్మపూర్ణులై ఉండిరి. నీవు మద్యముతో నీవు లేకుండా ఉండాలి. మత్తుడు అయి ఉండకూడదు. ఈ కార్యకలాపాలన్నిటికీ దూరంగా ఉండాలి అని దేవుడు చెప్తా ఉంటుంటే నువ్వేం చేస్తున్నావంటే వాటికి నీవు దగ్గరవుతూ ఉన్నావు. అయితే ఆత్మపూర్ణులై ఉండి
అంటే నా మాటలు వినండి, నేను చెప్పేటువంటి వాక్య భాగాలకి విలువైనటువంటి స్థానాన్ని ఇవ్వండి. నా వాక్యములు చాలా విలువైనటువంటివి. ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు అనేక రకాలు అంటే లెక్కలేనటువంటి మేళ్ళుతో నింపుతాను మీ యొక్క కుటుంబాలను. నీ వ్యక్తిగత జీవితంలో లెక్కలేనటువంటి అద్భుత కార్యాలు చేస్తాను. ఎందుకనంటే నాకు విలువైనటువంటి స్థానాన్ని నీవు ఇస్తే ఈ విధమైనటువంటి పనులు నేను చేయటానికి నేను పూనుకుంటానంటే నీవు నన్ను నమ్ముకున్నట్లయితే నీ యొక్క హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడును నేనున్నాను అనేటువంటి వాగ్దానాలు మనకు చెప్తా ఉండేటువంటి దేవుడు, చెప్పుతున్న దేవుడు. ఇటువంటి దేవుని నీవు పెడన పెట్టి నీ యొక్క కార్యకలాపాలతో, హేయమైనటువంటి కార్యాలతో, దేవునిని లెక్క చేయలేనటువంటి మనసుతోటి నీవు జీవిస్తున్నావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గతించిన కాలమంతా గతించిపోయింది. ఇకనైనా దేవుని యందు మనసు ఉంచి, దేవుడే గొప్ప దేవుడు, ఇటువంటి దేవుడు ఇహలోకములో ఎవరూ లేరు అనేటువంటి సత్యాన్ని నీవు అంగీకరించి, నీవు తెలుసుకొని నిజమైనటువంటి రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీవు ధన్యుడిగా పరిగణింపబడతావు. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఇంతవరకు నా తండ్రి మీరు మీ ప్రియ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు నాయన. వాక్యాన్ని వినగలిగినటువంటి కృపని, దైన్యతని ప్రియ బిడ్డలకు దయచేశారు. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చొని వినుచున్న నీ ప్రియ బిడ్డలు ఏ వ్యాధితో, ఏ బాధలతో ఉన్నారో నా ప్రభువా మీకు తెలుసు. వారి యొక్క వ్యాధులను ముట్టండి నాయన. వారి కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేయండి ప్రభువా. నాయన, కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి బిడ్డలకు తగినటువంటి న్యాయాన్ని చేకూర్చండి. ఇదిగో నా ప్రభువా, విద్య ముగించుకొని ఉద్యోగముల కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, నీ ప్రియ బిడ్డలో అనేకమైనటువంటి అవస్థలతో ఉన్నారు నాయన. వారి అవస్థలు ఒకసారి గుర్తించిన ప్రభా, వాటన్నిటినీ కూడా నెరవేర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని తెలుసుకొని మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగి మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖములో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.